ఓం శ్రీ సాయిరామ్. ఓంకార బీజ రూపాయ సర్వేశాయ జగత్పతే శతమాయ నమస్తుభ్యం సత్యసాయి గణాధిప సర్వదేవతాతీత స్వరూప స్వామివారి పాద పద్మాలకి ప్రణామం చేసుకుంటూ అందరికీ సాయిరామ్ అండి. నిన్నటితో ఎంతో వైభవంగా మనం దేవి నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది. ఒక్కొక్కరు భిన్నమైన రీతిలో ఎవరికి తోచిన విధంగా వాళ్ళు జరుపుకున్నాం. నిన్న విఎస్ఆర్ మూర్తి గారు చెప్పారు తినాలి నవరాత్రి ఉత్సవాలు అయిపోయినాయి కదా అని ఈ రోజు నుంచి రెస్ట్ తీసుకోకూడదు. భిన్నమైన కార్యక్రమాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా మళ్ళీ రావటం ప్రారంభించారు. కోటేశ్వరరావు గారు ఈ 9 రోజులు కొంచెం పలసగా ఉన్నారు. వేరే ఆరాధనలో ఉన్నారు. ఇప్పుడు మళ్ళా ఈ దారి అయితే ఎప్పుడు తెరిచే ఉంటుంది కదా. సో మోస్ట్ వెల్కమ్ టు ఆల్. నేను డిఎస్ఆర్ మూర్తి గారు నాకు మెసేజ్ కూడా పెట్టారు పర్సనల్ గా. థ్యాంక్ యూ సార్ మూర్తి గారు. ధన్యవాదాలు సార్. మీరు ఎప్పుడైనా ఒక సత్సంగం చెప్పచ్చు సార్. కోటేశ్వరరావు గారు చెప్తే యూ కెన్ హ్యావ్ వన్ సత్సంగం ఆల్సో. మీ అనుభవాలు పెద్దవారు కనుక ఐ కెన్ షేర్ యువర్ ఎక్స్పీరియన్సెస్ స్వామితో. అలాగే సార్, తప్పకుండా. In continuation of Swami's messages, ఈ రోజు కూడా కొన్ని విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చాలా విషయాలు తెలిసే ఉంటాయి. ఎందుకు తెలిసిన విషయాలు మరలా తెలుసుకుంటామంటే నేను జిఎల్ సరస్వతి గారు ఎక్కడో చెప్పింది మొన్న సాయంత్రం కావచ్చు. నేను మానవుని యొక్క సర్వ దుఃఖాలు ఏకైక మార్గం ఏంటంటే టోటల్ సరెండర్స్ అంటూ స్వామి అద్భుతమైన మెసేజ్ ఇచ్చారు. ఆ శరణాగతియే సర్వదుఃఖ పరిహార మార్గం. దీంట్లో 3 అంశాలు ప్రస్తావన చేస్తారు. అభ్యాసము, ధ్యానము, జ్ఞానం. అన్ని మనకు తెలిసిన పదాలే అంటే వేరే రకంగా తెలిసి ఉండొచ్చు. ఇప్పుడు వాట్ స్వామి సేస్ ఇన్ సింపుల్ గా యూ కెన్ ట్రై టు రికలెక్ట్. ఫస్ట్ ఒక అవకాశం సార్. కోటేశ్వర గారు మీకే. సార్. శ్రేయోహి జ్ఞానం అభ్యాసాత్. ఆ శ్లోకం చెప్పండి. శ్రేయోహి జ్ఞానం అభ్యాసాత్ ధ్యానం విశిష్యతే సర్వకర్మ ఫల త్యాగం త్యాగశాంతిరనంతరం. అది ఈ శ్లోకంతో స్వామి వారి యొక్క సందేశాన్ని ప్రారంభించడం జరిగింది. ఫస్ట్ పదం అభ్యాసము. అక్షరాభ్యాసం అంటే తెలుస్తుంది అందరు. చదువులు నేర్చుకోవాలంటే ముందు ఓం నమః శివాయ 6 ABCలు నేర్చుకోవాలి. నేను నేర్చుకోను MBBS కావాలంటే కుదరదు. అభ్యాసం అంటే ప్రాక్టీస్. ఇంకో ఇంగ్లీష్లో చెప్పుంటే ప్రాక్టీస్ కాకపోవచ్చు. అభ్యాసం అంటే స్వామి చాలా అద్భుతంగా ఉంటుందండి. డెఫినేషన్ ఇందులో స్వామి చెప్పిన డెఫినేషన్స్ అన్ని చాలా యూనిక్ గా ఉంటాయి. చాలా ఈజీగా కూడా ఉంటాయి. నాకు దైవమును పొందే నిమిత్తమై, దైవమును చెందే నిమిత్తమై డైలీ లైఫ్ లో మనలాంటి సాధకులు చేసే తర్ఫీదే అభ్యాసము అని చెప్తున్నారు. దైవాన్ని పొందటము, దైవాన్ని చెందటం. 2 పదాలు ఉన్నాయి, పొందుట అండ్ చెందుట. ఇటువంటి 3 పదాలు ఇందాక సార్ చెప్పారు. అభ్యాసము, ధ్యానము, జ్ఞానము శ్లోకము. ధ్యానము అంటే నేను సార్ విఎస్ఆర్ మూర్తి గారు చాలా బాగా చెప్పారు.
దైవమును హృదయములో నిలుపుకొని తాదాత్య భావం పొంది ఏకత్వములో దివ్యత్వం పొందే దివ్య స్థితినే ధ్యానం అంటారు. అంటే కొంచెం పెద్దగా ఉంది అని అనుకోవచ్చు, నాకే అనిపించింది. సింపుల్ గా చెప్తా అని చెప్పి టిపికల్ గా చెప్తున్నారు అన్నానికి మళ్ళా స్వామి ఇంకా సింపుల్ గా చెప్తున్నారు. జై చింతాయాం అనే ధాతువు నుంచి పుట్టింది ధ్యానం అనే పదం. జై చింతాయాం. నౌ స్వామి సేస్ వెరీ సింపుల్. ధ్యానము అంటే భగవంతుని చింతనే ధ్యానము. అది రెండే ఒకటే మాట. భగవంతుని చింతనే ధ్యానము అని చెప్పబడుతోంది. నేను అప్పుడప్పుడు చింతిస్తానండి, ఎప్పుడో గుర్తుకొచ్చినప్పుడు చింతిస్తానండి. మంచిదే, కాదంటలేదు. అప్పుడప్పుడు చింతించినంత మాత్రం అది ధ్యానం కానేరదు అని స్వామి రూలింగ్ ఇచ్చేస్తాం. నేను 5 నిమిషాలు రోజు ధ్యానం చేస్తానండి అంటే మిగిలిన టైం మరి. ఎందుకంటే ఇప్పుడు ఆయనే చెప్పారు భగవంతుని చింతనే ధ్యానము అని చెప్పినప్పుడు నేను అప్పుడప్పుడు చింతిస్తానండి. పొద్దున ఇందులో ఆటో పోతున్నానండి, ఇందాక బయటకు వెళ్ళానండి, హాస్పిటల్గా, నథింగ్ డూయింగ్. సతతం చింతన చేయటం, సర్వకాలములందును సర్వ అవస్థల ఎందును సర్వ ప్రదేశముల ఎందును దైవ చింతన చేసే స్థితినే ధ్యానం. దిస్ ఇస్ ద టోటల్ డెఫినేషన్ సార్. సర్వత్రా సర్వకాలేసు నువ్వు ఎట్లా ఉన్నా, ఏ ప్రదేశంలో ఉన్నా. సో అభ్యాసము అనేది కాలముతో కర్మముతో ఇక్కడ మూడు పదాలు వాడు. అభ్యాసం అనేది, అభ్యాసం అని చెప్పుకున్నాం కదా, దైవాన్ని పొందే నిమిత్తమై దైవం చెందే నిమిత్తం డైలీ లైఫ్ లో చేసే తర్ఫీదు అనుకున్నాం. అటువంటి అభ్యాసం అనేది రిలేటెడ్ టు కాలము, కర్మ అండ్ కారణంతో కూడి ఉంటుంది. నేను జపం చేస్తానండి, 8ంటికి రైల్లో ఉంటాం, ఏం చేస్తావు? జప పాత్రలు తీసుకెళ్ళి అక్కడ చేస్తే చేసుకోవద్దు. నేను చేయొద్దని ఎవరు అనలేదు. సో ఇట్స్ రిలేటెడ్ టు అభ్యాసం అనే తర్ఫీదు అనేది. ఇప్పుడు నేను తర్ఫీదు పోయొచ్చా, నేను ఇంట్లో చేసుకుంటానంటే నాకు నడవదు ఆ తర్ఫీదు. ఆ తర్ఫీదు కావాలంటే ఇప్పుడు ఎక్కడ పోయొచ్చానో అక్కడ పోతేనే తర్ఫీదు అయింది నాకు. నా ఇంట్లో లేదు, నా ఇంట్లో నేను ఇక్కడ కూర్చొని చేసే అవకాశం లేదు. ఇక్కడ కూర్చొని చేసే తర్ఫీదు చెప్పింది. సో అభ్యాసం అనేది రిలేటెడ్ టు కాలము విల్ మూవ్ వెరీ స్లోలీ సార్. ఎందుకంటే మరలా జీవితంలో ఎప్పుడు సత్సంగం ఈ యొక్క మెసేజెస్ మరలా ఎప్పుడు వస్తాయో తెలియదు. సో విల్ ట్రై టు అండర్స్టాండ్ స్లోలీ అండ్ మూవ్ స్లోలీ ఆల్సో. ఎంతవరకు చెప్పగలిగితే అంతవరకు చెప్తాను. సో అభ్యాసం అనేది కాలము, కర్మ అండ్ కారణాలతో కూడి ఉంటుంది. కాల కర్మ కారణాలకు అతీతమైన స్థితి ధ్యానం ఉంది. ఇక్కడ కూర్చున్నానండి, బస్సులో కూర్చున్నానండి, రైల్లో కూర్చున్నానండి, ప్లేన్. భగవంతుని చింతన చేయడానికి రైలు ఏంటి, బస్సు ఏంటి, ఇంకెక్కడైతే. సో అభ్యాసం కంటే, సో ఇక్కడ అభ్యాసం కొన్ని చోట్ల కుదరదు అనుకున్నాం. సో దట్స్ వై ధ్యానానికి ఎక్కడైనా చేసుకోవచ్చు భగవత్ చింతన. ఇప్పుడు ఏఎస్బీలో కూర్చుంటేనే చేస్తామంటే మిగిలిన 12 గంటలు 22 గంటలు. సో అభ్యాసం కంటే ఉత్తమమైనది ధ్యానం. ఈ ధ్యానం కంటే కూడా ఉత్తమమైనది జ్ఞానం. ఈ జ్ఞానం అనేది రిలేటెడ్ టు విచారణ శక్తి అండ్ విషయ పరిశీలన. విచారణ శక్తి ఉండాలి, విషయ పరిశీలన తో కూడినది జ్ఞానం. ఇంతవరకు చెప్పారు, ఇక్కడ తర్వాత చెప్తారు. ఇప్పుడు 3 పదాలు చెప్తారు.
మూడు కూడా పదములు కాదు, 3 మెట్లు, సోపానములు. మనం కూడా అందరు కూడా చిన్న పూర్వకాలం ఆడేవాళ్ళం ఆట. ఇప్పుడు ఎవరైనా పల్లెటూళ్ళు ఆడుతున్నారేమో. పరమపద సోపానం అని ఒక పెద్ద చార్ట్ ఉంటుంది ఆట. ఆ 3 కూడా మెట్లు, అన్ని మెట్లు దాటి చివరికి లాస్ట్కి చేరాలన్నమాట. ఎవరు ముందు చేస్తే వాడు గెలిచినట్టు. దాంట్లో ఎన్నో అడ్డంకులు ఉంటాయి. సో 3 పదాలు చెప్తారు. జిజ్ఞాస తెలియందేం కాదు, సాధక ఇది కూడా తెలియందే కాదు. కొంచెం 3వ పదమే నాకు తెలియదు, మీ అందరికి తెలుసు, ఆరూఢ. ఈ 3 కూడా 3 సోపానములు అంటున్నారు. క్రమక్రమంగా ఈ 3 సోపానాలు జిజ్ఞాస, సాధక, ఆరూఢ దాటితే సర్వసంగ పరిత్యాగమునకు పూనుకున్న స్థితి శాంతి. అది నాకు శాంతి కావాలంటే ఈ 3 సోపానాలు దాటాల. దట్స్ వై పురుష సూక్త మనం చాలా మంది చెప్పారు, కానీ ఎందులో ఇప్పుడు నాకు ఎప్పుడే తెలిసింది. చాలా మంది ఎన్నో వందల సార్లు రివ్యూ చేశారు ఈ మాట. నా కర్మణ నా ప్రజ ధనేన త్యాగైనేక అమృతత్వ మానసు అని చెప్పుకోండి. దిస్ వాజ్ నేరేటెడ్ పురుష సూక్త. అటువంటి అమృతతత్వం అనేది దివ్యత్వంతో కూడింది. దాన్ని పొందాలంటే సర్వసంగ పరిత్యాగులు కావాల్సింది. దట్ ఈజ్ ఇట్ సెల్ఫ్ శాంతి తత్వము అని బోధించాడు గీతాచార్యుడు. దాన్ని పొందాలంటే 3 విధాల సోపానాలు కూడా చూపించాడు ఆయన. మానవత్వంలో ఒక విశిష్టమైన గమ్యం. లో ఏమీ క్రైమ్ అని చెప్తుంటాను నేను పిల్లలు. తప్పే ఉంది, ఒక ఇంజనీర్ అవుతాను, ఒక డాక్టర్ కావాలి, యాంబిషన్ పెట్టుకోవడం తప్పే ఉంది. పెట్టుకుంటే సరిపోదు. కళలు సాకారం చేసుకోమంటారు అబ్దుల్ కలాం గారు. అట్లీస్ట్ నేను ఎందుకని చెప్తాను పిల్లలకి, ఎందుకు అనుకోవాలా, నేను డాక్టర్ అవుతాను, ఒక ఇంజనీర్ కావాలి, ఇంకేమైనా తప్పే ఉంది, అనుకోవడంలో తప్పే ఉంది. చిన్నగా ఎందుకు అనుకోవాలి. అందుకనే లో ఏమేజ్ క్రైమ్ అంటారు. ఎందుకంటే ఎటువంటి స్థితినైనా పొందవచ్చు మానవుడు. ఆ విశిష్టమైన గమ్యం అనమాట. గమ్యం అనేది సామాన్యం కాదు, విశిష్టమైనది. అటువంటి విశిష్టమైన గమ్యం చేరాలంటే మస్ట్ హ్యావ్ సత్యాన్ని ఒక లక్ష్యం అంటూ ఉండాలి. లక్ష్యాన్ని మనం సింపుల్ గా గురి కూడా అనుకోవచ్చు. మనం కూడా ఏదో ఒక లక్ష్యంతో నడుస్తున్నాం. నేను సాయి గాయత్రి యజ్ఞం కూడా ఏదో ఒక లక్ష్యంతో కంటిన్యూ అవుతోంది. అటువంటి ఒక లక్ష్యం లేకపోతే మానవుడు ఎట్టి సాధన ఏందో నేను మూర్తి గారిని అడిగాను. లక్ష్మీ కేఆర్కే శర్మ గారు నాకు మంచి ఐడియా ఇచ్చారు. ఏ విధంగా అయితే రుద్రం సత్సంగం అవుతుందో ఆఫ్టర్ బర్త్డే విఎస్ఆర్ మూర్తి గారిని సాయి రమణీయం మీద సత్సంగాలు అడిగాను. సార్ యాక్సెప్ట్ చేస్తారు. కూడా మనం సార్ ఎస్ అన్నారు. ఓకే సార్. నేను మా వాళ్ళు కాల్ చేసి చెప్పలేంటే నేను అన్నాను, నేను 1 నెల అంటే మీరు 3 నెలలు అన్నారు సార్ అంటే, 3 నెలలు అయిపోయిందా నేను మాట్లాడాను. 3 నెలలు అయిపోయింది సార్ అని చెప్పాను. సో ఆఫ్టర్ బర్త్డే సార్ వస్తారు మనకి. సాయి రమణీయం మీద కెన్ హ్యావ్ ధారావాహిక సత్సంగాలు. ఓకే సార్. సో మొట్టమొదటి జిజ్ఞాస స్థితిలో ప్రారంభమవుతుంది. జిజ్ఞాస తర్వాత సాధకుడు నెక్స్ట్ స్టేజ్. అక్కడ నుంచి ఆరూఢ అంటే గమ్యం. అర్థం కాలేదండి అన్నాం. అప్పుడు స్వామి ఈ విధంగా చెప్తున్నారు, అండర్స్టాండ్ ఈజీలీ. జిజ్ఞాస స్థాయి అంటే విద్యార్థి స్థాయి. విద్యను అభ్యసించడము, విషయాలను క్రోడీకరించడము, విషయాలను తెలుసుకోవడంలో ప్రాథమిక స్థాయిలో ఉండే స్థితి ఇది. జిజ్ఞాసుడు అనేవాడు దైవం యొక్క తత్వాన్ని, దైవం యొక్క రహస్యాన్ని, దైవం యొక్క శక్తి సామర్థ్యాలను విచారణ ద్వారా ఆశించి ఆసక్తితో కొంతవరకు గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఏం తెలుసుకోవడం అంటే తత్వమసి. తత్వమసి అంటే తత్వం.
రెండు ఉంటాయి, రెండింటి ఏకత్వం అని తెలుసుకునే ప్రయత్నం మరి. ఐఎమ్ దట్. తెలుసుకున్న తర్వాత సరిపోదు, జ్ఞాతం ద్రష్టం ప్రవేశం. తెలుసుకున్న తర్వాత సాధన ప్రాక్టికల్లో అనగా వినియోగించిన విధానాలు ప్రవేశిస్తాడు. సో దిస్ ఈ సాధక స్థాయి అంటే చదువు వచ్చిందా ఉద్యోగం రావాలంటే చదువుకోవాలి. అంటే చాలా మంది చదువు లేదు, ఉద్యోగాలు చేయట్లేదు నేనేం చెప్పలేను. నాకు తెలిసినట్టే నేను చదువుకుంటే నాకు ఉద్యోగం వచ్చింది, చాలా మందికి అలానే వచ్చి ఉంటుంది. ఓ దిస్ ఈ సాధక స్థాయి ఈజ్ కాల్డ్ ఉద్యోగం లభించడం. జిజ్ఞాస స్థాయిలో విద్యను అభ్యసించటము, సాధక స్థాయిలో ఉద్యోగం ఆచరించటం. ఉద్యోగాలు చేరాయనంటే చేరితే సరిపోదు, పనిచేస్తేనే డబ్బులు ఇస్తారు. అంటే గవర్నమెంట్ ఉద్యోగాల్లో సంగతి నాకు తెలియదు, ప్రైవేట్ ఉద్యోగాలు అయితే ఖచ్చితంగా మెడలోంచి పని చేపిస్తారు. సో జిజ్ఞాస సాధక అయిపోయింది, మూడో ఆరూఢ. నాకు ఇంకా అర్థం కాల పదం, ఇప్పుడు అర్థం అవుతుంది. చదువుకున్నాడు, ఉద్యోగం చేశాడు, రిటైర్ అయ్యాడు. ఆరూఢుడు. నేనైతే నా పరిస్థితి అలానే ఉంది. ఆరూఢుడు అనేది పెన్షన్ మాది. నేను రాత్రే చూసుకున్నాను, 2 రోజులు సెలవు వచ్చింది, ఇంకా బ్యాంకులో నా పెన్షన్ పడలేదు. ఆరూఢుడు అనేది పెన్షన్ మాదిరి ఉంటుంది. ఇంతకంటే సింపుల్ గా ఎవరు చెప్పారు? జిజ్ఞాస సాధక, చదువుకోవటము, ఉద్యోగం చేయటము, పెన్షన్ పొందటం. దిస్ ఈజ్ జిజ్ఞాస సాధక అండ్ ఆరూఢ. ఇంకా కూడా నాకు అర్థం కాదంటే నేను చెప్పలేను. పెన్షన్ ఎప్పుడు వస్తుంది? ఉద్యోగం అయిన తర్వాతనే పెన్షన్ తీసుకుంటాడు. ఉద్యోగం ఎప్పుడు చేస్తాడు? విద్యను అభ్యసించిన తర్వాతనే ఉద్యోగం చేస్తాడు. సో ఫస్ట్ స్టేజ్ విద్యార్థి స్థాయి, సెకండ్ వన్ ఈజ్ ఉద్యోగ స్థాయి, మూడవది రిటైర్మెంట్ స్థాయి. సో ఈ ఆరూఢ స్థాయియే పరమశాంతంగా కాలమును పవిత్రమైన ఏకత్వం గురించి విచారించేస్తుంది. చదువుకున్నప్పుడు బిజీగా ఉంటాం, ఉద్యోగం చేసేప్పుడు బిజీగా ఉంటాం. అట్లీస్ట్ ఆఫ్టర్ రిటైర్మెంట్ తర్వాత అంటే స్వామి ఊరుకో, రిటైర్ అయిన తర్వాత నువ్వు టైర్ అయిపోయావు, నీ దగ్గరే ఉంది అంటాడు. నిన్న కూడా బాగా చెప్పారు. సో హ్యావ్ టు ఎంకరేజ్ యూత్ సార్. అందరూ దయచేసి అందరూ కూడా యువకుల్ని తీసుకురండి ఈ సత్సంగానికి. సార్ బాగా స్ట్రెస్ చేస్తారు, నేను వేస్తారు మూర్తి గారు. ఆయన సత్సంగం విన్న వాళ్ళకి అర్థమవుతుంది. 80 సంవత్సరాల వాడు వింటే వాడికి ఇంకా 20 సంవత్సరాలు మాత్రమే ఉంటాయి. సార్ గ్యారంటీ ఇచ్చాడు 20 years పాపం, మంచివాడే. అదే 20 years వాడు వింటే వాడికి ఇంకా 80 సంవత్సరాల లైఫ్ ఉంటుంది. సో నేను అప్పుడు చెప్పాను, మా ఏఎస్బిలో మేము పిల్లలకు కూడా అవకాశం ఇస్తున్నాం అండి. ఏం సార్ అంతే కదా, బాలవికాస్ పిల్లలకి ఇస్తున్నాము, వాళ్ళకి వేదం చదువుతారు, భగవద్గీత, వీఆర్ గివింగ్ ఆల్ ఛాన్సెస్. ఇప్పుడు ఆరాధ్య స్టోరీ టెల్లింగ్ చేస్తుంది. ఆరాధ్యాన్ని ఇలాంటి వాళ్ళు ఇంకా పట్టుకురా, నువ్వు ఒక్కదానివే కాదా. ఈ టెల్ యువర్ ఫ్రెండ్స్. సో మీరు కూడా చెప్పండి, కొంచెం యువకుల్ని పట్టుకురండి. సార్ చెప్పింది చాలా నాకు బాగా నచ్చింది. సో దే ఆర్ మోర్ బెనిఫిషియల్ మనకంటే, ఎందుకంటే వాళ్ళకి లైఫ్ స్పాన్ ఎక్కువ ఉంటుంది. దట్స్ వై శ్రేయోహి జ్ఞానం అభ్యాసాలు. సో అభ్యాసంతో ప్రారంభమైంది. సో వి మస్ట్ బికమ్ విచారగ్రస్తుడు, అంతేగాని విషయగ్రస్తుడు కాదు. మనం విచారం చేయాలి. సో నేటి ప్రస్తుత మానవుడి హ్యూమన్ టెండెన్సీ గురించి ఎలా ఉందో స్వామి చెప్తూ, నాట్ హ్యూమన్ బీయింగ్, అందరి హ్యూమన్ బీయింగ్స్ గురించి చెప్పట్లేదు, సాధకుల గురించి చెప్తున్నారు. ఈ సాధకులు అనే వారందరూ కూడా విషయగ్రస్తులుగా మారి తదుపరి విచారం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. నాకు అర్థం కాలేదన్నమాట, అందుకనే స్వామి చెప్తున్నారు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ సాయి ఫ్యామిలీ అని చెప్తుంటారు, జనరల్గా చెప్తుంటారు. ఇది బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ సాయి ఫ్యామిలీ. ఇక్కడ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్, అక్కడ యాక్చువల్ స్వామి ఎంత లాజికల్, అక్కడేమో ఓఎఫ్ ఆఫ్ చెప్పారు, ఇక్కడేమో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ హెచ్ఏఎల్ఎఫ్ ఆఫ్తో ఉంటుండాలి. సాయి ఫ్యామిలీలో ఫుల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అనేది లేదు ఇక్కడ.
హాఫ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ గా ఉంటుంది అది. ఎంత లాజికల్ గా చెప్పాడు చూడండి. సో హాఫ్ బ్రదర్స్ అండ్ హాఫ్ బ్రదర్స్ అండ్ సిస్టర్ గా ఉంటుంది అటువంటి వాళ్ళు పార్ట్ టైం డివోటీస్ అని చెప్పవచ్చు. గీత ఆ విధంగా చెప్పలేదు పార్ట్ టైం డివోటీస్ అని. నువ్వు టోటల్ గా సరెండర్ కమ్మని చెప్పింది భగవద్గీత. అటువంటి శరణాగతికి కాలం ఇంపార్టెంట్. ఇక్కడ ముగ్గురు గురించి చెప్తుంటారండి. కాలము, మానవుడు, భగవంతుడు. అటువంటి శరణాగతి తత్వానికి టైం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కాలేన అనవచ్చేదాత్. కాలంకు లొంగని వాడు భగవంతుడు. కాలాయన మహా, కాలాయన మహా, కాలదర్శనమ డిఫరెంట్ గా చెప్తుంటాం ఆ యొక్క సహస్రనామాలు. కాలంకు లోను అదే బ్రహ్మ, విష్ణు, మహేశ్వర, కాల బ్రహ్మ, సదాశివ బ్రహ్మ ఎలా చెప్తుంటాం కదా సార్ మనం. రుద్రం సారు అవును సార్. సృష్టి బ్రహ్మ, పోషించే బ్రహ్మ, మూడవ బ్రహ్మ, నాలుగవది కాల బ్రహ్మ, ఐదవది సదాశివ. కాలముకు లొంగని వాడు భగవంతుడు. ఇంకో మాట చెప్తారు, కాలములకు లొంగకపోవటమే కాదు, కాలమును అధీనమందు ఉంచుకున్నవాడు భగవంతుడు. మనము కాలవశుడు జీవుడు, కాలాతీతుడు దేవుడు. మృత్యుగస్తుడు జీవుడు, అమృత స్వరూపుడు దేవుడు. దట్స్ వై ఎవరైతే ఆ దైవత్వాన్ని ఆశ్రయిస్తారో వాళ్ళు కాలంతో కూడిన జీవత్వం సార్థకం అవుతుంది. కాలము కాయము దైవత్వంతో. కాలకాలుడు అని భగవంతునికి ఇంకో పేరుంది. ఇంకో మాట చెప్తుంటారు, కాలకాల ప్రపన్నానాం కాల భిన్నం కరిష్యతి. కాలము జీవుని మింగుతూ ఉంటుంది, కానీ కాలమునే మింగేవాడు దేవుడు. చెప్పారు మనకు కూడా రుద్రంలో చాలాతో చెప్పారు, మనకున్న కాలం ప్రాపర్ గా వాడుకోవాలి. సో కాలమును ఆధారముగా చేసుకుని జీవుడు తన కర్మలను ఆరాధన చేయాలి. తస్మైన్ మహ కర్మనే. ఈ మాట కూడా చాలాసార్లు అనుకున్నాం. మనం కూడా అనుకున్నాం పనిముట్లకు ఆరాధన చేస్తారనుకున్నాం మొన్నటి రోజున. ఇక్కడైతే చెన్నైలో నిన్న కూడా వాహన పూజ ఎంత అద్భుతంగా డెకరేట్ చేశారు. ఎన్ని రకరకాల వాహనాలు చూస్తాను. సో డ్రైవరు స్టార్ట్ చేసేప్పుడు ఏం చేస్తారు సార్? స్టీరింగ్ కి దండం పెడతారు, అవునా సార్? అవును సార్. సింపుల్ థింగ్. సో మొట్టమొదటి కర్మను పుట్టపర్తిలో యొక్క సేవ చేసేవాళ్ళు ముందు ఓంకారంతో అందరు కలిసి ఎంతమంది ఉంటే అక్కడ 3 ఓంకారాలతో ప్రారంభిస్తారు, అవునా సార్? అవును సార్. సో మొట్టమొదటి కర్మను ఆరాధన చేసి కర్మను నమస్కరించి ప్రారంభం చేయాలి. ధ్యానం చేసే అమ్మాయి కూడా దండం పెడుతుంది. స్టేజ్కి దండం పెడుతుందో లేదా గజ్జలో పెడుతుంది, ఏదో అంటే దండం పెడుతుంది. అన్నం తినేమో అన్నం దండం పెడతాం. ఎందుకు ఇట్లా దండం పెడతాడు కర్మను ఆచరించే ముందు అంటే, మన యొక్క పాపము కాదు, అన్ని డ్యూయల్స్. ఎవ్రీథింగ్ ఈ డ్యూయల్. మనం ఉన్నదే డ్యూయాలిటీలో ఉన్నాం. పాపం కావచ్చు, పుణ్యం కావచ్చు, మంచి కావచ్చు, చెడ్డ కావచ్చు, ఊర్ధస్థితి కావచ్చు, అప్ అండ్ కావచ్చు, డౌన్ కావచ్చు. బేసిస్ కాలం. కాలమే ప్రమాణము, కాలమే ప్రధానం. దట్స్ వై ఈ విధంగా మనం ప్రార్థన చేయాలి అందరం కూడా. ఓ కాలస్వరూపుడైన దేవుడా, నన్ను పవిత్రమైన రీతిలో ప్రవేశపెట్టి నా కర్మలు సార్థకమైనగా తీర్చిదిద్ది నీ సన్నిధిలో, నీ సన్నిధిలో నన్ను ఉంచుకోమని చెప్పి ప్రార్థించాను. ఇది యూనివర్సల్ ప్రేయర్. నేను కాదు, మీరు కాదు, అందరూ. యాక్చువల్ ఇక్కడ సాధకులు అని ఉన్నారు కనుక నేను మానవులు అంటున్నాను. మనంతా చూస్తున్నాం జగత్తు. జా గత్ అంటేనే అందులో ఉంది. జా అంటే రావటం, గత్ అంటే పోవటం. మనం చూసేదంతా కూడా దృశ్య కల్పితం చాలాసార్లు అనుకున్నాం. అరే ఇట్లా మారిపోయా,
అంటే మారిపోతాం. మారిపోకుండా ఉంటామా? 4 సంవత్సరాలు చూసిన తర్వాత ఒకటి సన్నాన్న పడాలి, అలా లావన్న అవుతాడు. ఏంటి ఇట్లా అయిపోయారా అంటే అట్లా అయిపోతారు. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈ దృశ్య కల్పితం. ఎంత అందంగా ఉన్నా చివరికి అలా కావాల్సింది. కొంతమంది అందాన్ని కాపాడుకుని ప్రయత్నం చేస్తారు, తప్పదు. ఎంత ప్రయత్నం చేస్తే ఒక స్టేజ్లో బట్ ఎక్కడికి పోదు. ఇన్నర్ బ్యూటీ, అవుటర్ బ్యూటీలో మార్పు రావచ్చు, కానీ ఇన్నర్ బ్యూటీ ఉంటే మాత్రం ఎక్కడికి పోదు. వాట్ వీఆర్ సీయింగ్ ఇన్ ది జగత్ ఈ దృశ్య కల్పితం. అదంతా కూడా కాలంలో లీనమైపోవాల్సిందే. కాల ప్రభావంతో చేరి ఉంటుంది. నేను కాలాన్ని ధిక్కరిస్తా అంటే నథింగ్ డూయింగ్. అక్టోబర్ 2 రావాలంటే మన మళ్ళీ సంవత్సరం ఆగాల్సింది. కూడా ముందు వెనక్కి తీసుకురాలేడు. అక్టోబర్ 2 రావాలంటే మళ్ళీ సంవత్సరం ఆగాల్సిందే. నేను చింపిన కాగితం అతికిస్తే అక్టోబర్ 2 అవుతుందా? కాలం ఎవరి కోసం కూడా ఆగదు. సో జీవుడు అనేవాడు ఏం చేయాలి? కాలమును అనుసరించవలసిందే కానీ కాలము జీవుని అనుసరించదు. అర్థం కాలేదు. కాలం పెద్ద ప్రవాహం అని చెప్తున్నారు. సమస్త జీవులు, సమస్త పదార్థములు ఆ కాల ప్రవాహంలో కొట్టుకొని పోవాల్సిందే. ఇంకో మాట కూడా చెప్తున్నారు. ప్రవాహం నాకు బాగా గుర్తుంది. ఒకసారి అనిల్ కుమార్ గారిని పిలిస్తే ఆయన లాగిన్ కాలేకపోయారు. ఆ లింక్ మీద నొక్కితే అయ్యేవాడు. మరి చాలాసార్లు అయ్యాడు. 6 సార్లు కాలేదు. ఎంత కొట్టుకున్నాడో. పక్కన ఆయన వస్తే ఆయన సార్ అన్నారు అన్నమాట. గంటన్నర కొట్టుకున్నా లాగిన్ కాలేకపోయారు. దొందు ఏం చేస్తాడన్నారు. సో ప్రవాహంలో కొట్టుకుపోయే వ్యక్తి తిరిగి అదే ప్రవాహంలో కొట్టుకుపోయే మరి ఒక పదార్థం ఆశ్రయించినప్పుడు అది ఏమాత్రము రక్షించలేదు. తాను ఆశ్రయించే పదార్థం రెండు కూడాను ప్రవాహంలో కొట్టుకుపోయే వస్తువులే. కనుక కాల ప్రవాహంలో ఉండే వ్యక్తులను ఆశ్రయించడము గుడ్డివారు అనుసరించేట్లా వస్తుంది. అని ఎవరిని ఆశ్రయించాలి? ఒడ్డును ఆశ్రయించినప్పుడే తాను రక్షితుడు కాదు. ఎవరు ఆ ఒడ్డు అంటే ఆ ఒడ్డే దైవం, ఆ గట్టే దైవం. నువ్వు ఎవరైతే దైవాన్ని ఆశ్రయిస్తారో ప్రవాహానికి దూరమై, బాధలకు దూరమై, దుఃఖములకు దూరమై, విచారములకు దూరమై, ఆనందంలో తన కాలం అంకితము గావించుకుంటారు. తను క్లియర్గా చెప్తున్నాడు అర్జునుడికి, నాయన నువ్వు కాల ప్రవాహంలో కొట్టుకుపోయే జీవుడవు, నీకు ఒడ్డు నేనే. నన్ను ఆశ్రయించినప్పుడే నీవు ఈ బాధలకు గురికావు. కనుక నన్ను ఆశ్రయించు అని తన యొక్క శరణాగత తత్వాన్ని కృష్ణుడు ప్రబోధిస్తున్నాడు. దట్సే అనిదా శరణం నాస్తి తమేవ శరణం మమ అని కూడా చెప్పిస్తుంటారు అన్న. నీవు తప్ప నాకు అన్యం లేదని శరణాగతులు అవుతారు. చాలా బ్యూటిఫుల్ గా సత్సంగాలండి. క్వశ్చన్ వేస్తే ఆమె క్వశ్చన్ వేసి ఆన్సర్ చెప్తారు. ఏ విధంగా అవుతాడు? మదీయ ధనధారాది సర్వభార సమర్పితం. మదీయ ధనధారాది సర్వభార సమర్పితం. ట్రైన్లో ఎక్కేదాకా లగేజ్ మోసుకుపోతాం సార్. మనం మోసుకుపోయినా పోర్టర్లను మోసుకుపోతుంది. ఎక్కిన తర్వాత రైలు ఎక్కిన తర్వాత కూడా లగేజ్ నెత్తి మీద పెట్టుకుంటారంటే మన ఎవరు ఏం బాగు చేయలేరు. శరణాగతి తత్వం అన్నారండి, బాగానే ఉంది. అది శరణాగతి తత్వాన్ని అందరూ చేరుకోలేక వై పీపుల్ అనేబుల్ టు సరెండర్ టోటల్లీ అంటే ఒక పెద్ద తెర అడ్డంగా ఉంటుందంట. ఆ తెర వలనే శరణాగతుడు కాలేక, దైవంకు అర్పితం చేయలేక, తన మనస్తత్వాన్ని పూర్తిగా గావించుకోలేక సందిగ్ధత డోలామయ స్థితిలో ఉనుకుంటారు. అదే మాయ అంటారు. వీటన్నిటికీ పెట్టిన ఆ తెరే మాయ. మాయ అనగా ఏమిటి? మాయ అనేది లేనిది. యా మాత మాయ అన్నారు. ఏది లేదో అదే మాయ.
లేని దాన్ని ఉన్నదిగా భావించడమే మాయ. స్వామి అద్భుతం పద్యం చెప్తారు. ఎద్ది కలదనుకుంటేమో అది లేదు, ఎద్ది లేదనుకుంటేమో అది కలదు, ఉన్నదొక్కటే సత్యము ఎన్నటికని, లేనిదయ్యన లోకంపు కానదయ్య. బాగా చెప్పాడు. రాముడు దేవుడని ఎక్కడ చెప్పలేదు. కృష్ణుడు గుర్తించిన వారు ఒక 4-5 ఉన్నారు. కానీ కృష్ణ పరమాత్మ చెప్పాట, దేవుడు అంటే నేనే, ఐఎమ్ ద గాడ్. నేను అందరిలో ఉన్నాను, మాసాల్లో ఉన్నాను, జంతువుల్లో ఉన్నాను అని రకరకాల బాగా చెప్పాడు. అప్పుడు నేను రాముడు దేవుడి గురించి వశిష్ఠుడు గుర్తించాడు. అందుకనే ఆయన దశరథ మహారాజు దగ్గర ఉన్నాడు. ఎవరో చెప్పాట, అన్ని రోజులు వెయిట్ చేస్తే ఇక్కడ నారాయణమూర్తి యొక్క దర్శనం అవుతుంది చెప్పాట. అలాగా దశరథ మహారాజు కొన్ని సంవత్సరాలు, ఎన్ని రోజులు ఉన్నారో తెలియదు. వశిష్ఠుడు రాముడు అవతరిస్తాడని చెప్పి ఎవరికి చెప్పారు? మతంగ మహర్షి. రాముడు వస్తాడన్నాడు, ఎప్పుడు వస్తాడో తెలియదు. ఒక త్రాడును చూసి లేని ఉన్నతగా భావించడమే మాయ. ఒక త్రాడును చూసి పామని భ్రమిస్తాడు, కానీ పాము లేదు. అది పాము ఉన్నదని భ్రమించడం భయభ్రాంతుడు. భయానికి కారణం ఏంటి? లేని దాన్ని ఉన్నదిగా భావించుకోవడం భ్రమ. అటువంటి భ్రమయే సర్వ బాధలకు కారణం అంటారు. ఎప్పుడైతే మన యొక్క కాస్త జ్ఞానాన్ని వాడామో అది త్రాడుగా రూపొంది. అప్పుడు భయం ఉండదు. అయ్యో ఇంకేం నేను భయం అనుకున్నానే, ఇదే. దాన్ని పొందటము, దాన్ని చెందటము, దాన్ని పట్టుకోవడానికి ఏమాత్రం భయం ఉంది. జస్ట్ లైక్ దట్ మనం ఎక్కడ ఉంటున్నాము, దృశ్య కల్పితమైన జగత్తంతయు కేవలము బ్రహ్మమయమైన సత్యము గుర్తించుకొనలేకపోవడం చేత అనేక విధాలుగా దుఃఖానికి గురవుతున్నారని చెప్తున్నారు. ఎట్లా చూస్తున్నామంటే మన జగత్తులోనే ఉంటున్నాం. మనం మీరు ఇక్కడ దృష్టి 2 రకాలు చెప్తారు. ఇదంతా కూడా జగత్తును విషయ దృష్టితో చూస్తున్నాము, మీరు విచారం దృష్టితో చూడటం లేదన్నారు. రెండు రకాల సత్యం మాట చెప్తుంటారు అనమాట. జగత్తును విషయ దృష్టిలో చూస్తున్నారు, విచారణ దృష్టిలో చూసినప్పుడు జగత్తు అనేది ప్రావాహిక సత్యం. అంటే ప్రావాహిక సత్యం అంటే నిరంతరం మార్పు. ఫర్ ఎగ్జాంపుల్, నదిలో జలం ప్రవహించుకునే ఉంటుంది. ఆ ప్రవహించే జలము ముందుకు పోయినా ఆ స్థానానికి వెనక జలం వచ్చి చేరుతుంది. ఎప్పుడు ప్రవాహంతో ఉంటుంది, దీనికి నది అని పేరు వచ్చింది. ఆ నదిలో నీరుండినా, కృష్ణా నది ఒక్కోసారి నీళ్ళుంటే ఒకసారి నీళ్లు కనపడకపోవచ్చు బ్యారేజ్ దగ్గర. నదిలో నీరుండినా ఉండకపోయినా దాని పేరు నదే. యూ మే బి ఇన్ దిస్ వరల్డ్, జగత్తులో ఉండకపో, అది జగత్తే. ఇట్ ఈస్ ఫ్యాక్ట్, సత్యము. మార్పు చెందటమే ప్రవాహము, ప్రావాహిక సత్యమే జగత్తు. అనగా సత్యంతో చేరిన మిథ్య అని చెప్పదు. మిథ్యతో కూడినటువంటిదే సత్యం. మనం ఒక పదం చాలా మంది వాడారు, కొంతమంది అని వాడుంటారు, సత్ అని. వేదాంతంలో దాని పేరు సదసత్తుట. సదసత్తు అంటే సత్తు అసత్తుతో కూడినట్టు మిశ్రమమైన స్వరూపం, మిక్చర్, నాట్ ప్యూర్ గోల్డ్. దర్భను ముడేస్తాము, తర్వాత విడదీస్తాం కార్యక్రమం తర్వాత. ఏ విధంగా విడదీస్తామో ఆ విధంగా ఈ అసత్తును దూరం చేసి సత్యం స్వీకరించడానికి చేసే ప్రయత్నం సాధన. దాని పేరు సత్తే, సదసత్తు, బట్ నాట్ ప్యూర్. సత్తు అసత్తుతో కూడి మిక్స్చర్ అనమాట. మనము మిశ్రమం కెమిస్ట్రీలో వస్తుంది. మూలకాలు, రసాయనాలు అని మిక్స్చర్ అనమాట, ఒకదానికొకటి కలిపితే. ముందు ఒకటే ఉంటే ఆవర్తన పట్టికలో, అది రకరకాల సమ్మేళనాలు, రకరకాల కలయికతో అన్ని రకాల ఆవర్తన పట్టిక 108 ఇప్పుడు 129 తెలియదు.
గుర్తులేదు. హీలియంతో మొదలైంది. సో ఏ విధంగా అయితే మనం దర్భను ముడేసామో, ముడివేసిన తర్వాత అయిన తర్వాత దాన్ని విడదీస్తామో, దట్స్ వై దిస్ ఈజ్ ఫ్యాక్ట్, ఇది సత్యము అని దాన్ని దూరం చేసి చేసే సాధన అన్నారు. దట్స్ వై భగవద్గీతలో నిత్యానిత్య విభాగ యోగం అన్నారు, క్షేత్రజ్ఞ విభాగ యోగం అన్నారు, గుణత్రయ విభాగ యోగం అన్నారు. అటువంటి మాయ త్రిగుణాత్మక స్వరూపమైంది అంటున్నారు స్వామి. రకరకాల పదాలు వాడుతుంటారు దీనికి. దాన్నే మాయ అంటారు, దాన్నే అజ్ఞానం అంటారు, దాన్నే ప్రకృతి అంటారు, దాన్నే తమస్సు అన్న, ఇవన్నీ పర్యాయ పదములు అని చెప్తున్నారు. సో దట్స్ వై మాయ, అజ్ఞానము, ప్రకృతి, తమస్సు ఆల్ ఆర్ వన్, అన్నీ ఒకటే. బహుశా ఇట్లా ఎప్పుడు చెప్పుండో లేదు అని చెప్పిన తర్వాత ఊరుకోవాలా. తమస్సు అన్న మాయే, అజ్ఞానం అన్న మాయే, ప్రకృతి అన్న మాయే, మాయ అన్న మాయే. ఆమెకు ఎంత ఓపిక చూడండి. దట్స్ వై లేని దాన్ని భ్రమించి సత్యముగా భావించి దానికి గురి కావటమే మా యొక్క ప్రభావం. జనరల్గా చెప్తుంటారు బ్రహ్మసత్యం జగన్మిథ్య అని చాలా మంది అంటుంటారు. తెలిసిన వాడుతూ, కొంతమంది తెలిసి వాడుతుంటారు, కొంతమంది తెలియక వాడుతుంటారు. అసలు ఫ్యాక్ట్ ఏంటంటే జగత్ అనే భావం మిథ్య కానీ జగత్తు మిథ్య కాదంట. బ్రహ్మసత్యం జగన్మిథ్య చాలా మంది అనుకుంటుంటాం, చాలా క్లియర్గా చెప్తున్నారు. ఈ జగత్ అనే భావము మిథ్య, అంతేగాని జగత్తు మిథ్య కాదు. అటువంటి బ్రహ్మస్వరూపుడు ఈ మిథ్యా జగత్తులో ఆధారభూతులై ఉంటున్నాడు. అందుకని చెప్తున్నాడు, వాడు చేస్తున్నాడు గీతలో, ఓ అర్జున, నీవు ఈ మాయకు కట్టుబడి కాలప్రవాహంలో కొట్టుకుపోయి నాకు అతి దూరం అయిపోతున్నావు. నన్ను శరణం చొచ్చుము, సర్వ దుఃఖములు పరిహారం అవుతాయన్నాడు. ఈ మాయ గురించి కూడా మన తపోవనంలో చాలా బాగుంటుంది. ఎవరైనా చెప్తారా? 1 నిమిషం 2 నిమిషాలు ఆ తపోవనంలో మాయ గురించి చెప్పింది? ఎనిబడి? ఒకళ్ళు చెప్పండి. సో దాన్ని తప్పించుకోవాలంటే ఏం చేయాలి? 2 రకాలు. మాయ ఒక్కొక్కటి యజమాని వేషమైనా వేసుకోవాలి, లేకపోతే యజమాని పిలవాలి, అప్పుడు అది మనకి అని చెప్పాలి. మల విక్షేప ఆవరణాలు సార్ మాయ. ఎస్, భగవంతునితో కూడినప్పుడు, భగవంతునితో చేరినప్పుడు మాయ ఏమాత్రము బాధించదు. అదే మాట చెప్తున్నారు. నేను చదివాను బుక్. ఇప్పుడు జిఎల్ సరస్వతి అక్క చెప్పిందే చెప్తున్నారు. ఎగ్జాంపుల్, పెద్ద పెద్ద శ్రీమంతులు భవనాల ముందు పెద్ద కుక్కను ఉంచుతారు. ఈ కుక్క అన్ని బజారు కుక్కల వంటిది కాదు, ఇది ప్రత్యేకమైనది. యజమానిని విశ్వాసంతో కూడిన కుక్క, ఫెయిత్ఫుల్ డాగ్ అన్నారు. అటు ఇటు పోయే వారిని చూసి మురిగే చిల్లర కుక్క కాదు ఇది. ఈ కుక్క ఎవరు ఆ ద్వారం ప్రవేశించడానికి ప్రయత్నించారో అప్పుడు మాత్రమే వారిపైన చర్య తీసుకుంటుంది. కొంతమంది ఈ కుక్క చేసే ఆడంబరములకు, గర్జనలకు భయపడి అట్లే వెనుకకు వెళ్ళిపోతుంటారు. అయితే కొంతమంది దీక్షను పూని యజమాని కలవాలి అనే దృఢ సంకల్పంతో అక్కడనే నిలిచి యజమాని గట్టిగా పిలుస్తారు. యజమాని ఆ ఉన్నత భవనం పై నుండి చూస్తాడు ఈ వ్యక్తిని. అయ్యో ఇతను నా మిత్రుడే ఆయన కిందకి దిగి ఆ గేటు దగ్గరకు వచ్చి అతను తనతో లోపల తీసుకుపోతాడు. ఆ వచ్చిన వ్యక్తి యజమానితో లోపల ప్రవేశించినప్పుడు ఈ కుక్క అతన్ని ఏమి చేయదు. జస్ట్ లైక్ దట్, ఈ మోక్షం అనే సౌధానికి, భక్తి అనే సౌధానికి, ఆనందం అనే సౌధానికి ప్రథమ స్థానంలో అనగా సింహద్వారం ముందు మాయ అనే కుక్క నివసిస్తుంటుంది.
దైవము అనగా యజమానికి మిత్రుడు కానివాడో లేక యజమానితో ఎక్కువ పని లేనివాడో ఆ ద్వారం దగ్గరకు వచ్చినప్పుడు అతన్ని కుక్క పట్టు వేస్తుంది. ఇందాక చెప్పినట్టే ఆ కుక్క యొక్క భయంకరమైన చర్య చూసి కొంతమంది అట్నుంచటే వెనక్కి వెళ్ళిపోతారు. కానీ దృఢ నిశ్చయుడైన వాడు, దృఢ సంకల్పుడైన వాడు, యజమాని చేరాలని సంకల్పం ఉన్నవాడు అక్కడనే నిలిచి మాయకు ఏమాత్రం భయపడక యజమాని పిలిచి యజమానితో చేరి ఆ ఇంట్లో ప్రవేశిస్తాడు. సో శరణాగతుడైన వాడు దృఢ నిశ్చయుడు యజమానుడు అనే మిత్రునితో కూడి శాంతి సౌధాన్ని చేస్తాడని చెప్తుంది గీతాస్త్రి. సో శ్రీకృష్ణ అర్జున్తో చెప్తున్నాడు, నాయనా నువ్వు అనేక విషయవాసనలతో కూడి అనేక విధములైన దృశ్యకల్పిత జగత్ వ్యవహారంలో కూడి తబ్బిబ్బైపోతున్నావు, ఏకాగ్రచిత్తుడు కాలేకపోతున్నావు. అభ్యాస యోగం చేయి, అప్పుడే చిత్త ఏకాగ్రత కుదురు. నీకు ఎప్పుడైతే చిత్త ఏకాగ్రత కుదిరినప్పుడే నన్ను శరణజొచ్చుతావు. ప్రేమతో విశ్వాసంతో నన్ను స్మరించు. ఏ పని చేస్తున్నావు నన్ను చింతించు. యుద్ధం చేస్తున్నాననే ఇది ప్రాపంచిక సంబంధమైన వ్యవహారిక లక్ష్యమే అని భావించవచ్చు. మామ అనుస్మరణ యుద్ధ యుద్ధం నందు కూడాను నన్ను స్మరించు. ఇది యుద్ధం కాదు. నీ ఇంద్రియములతో, నీ దుర్గుణములతో, నీ దురాచారంతో, నీ దుర్బుద్ధులతో నీ యుద్ధం చేసినట్టు భావించు. నన్నే స్మరించు. నువ్వు చేయవలసిన యుద్ధం పరులతో కాదు, వ్యక్తులతో కాదు, జీవులతో కాదు. నీ అంతరింద్రియములతో నీవు యుద్ధం చేయాలంట. వాటిని నీవు సాధించాలన్నాడు. ఒక పేరు చెప్పుకుని యూ కెన్ కంక్లూడ్ హియర్. ప్రహ్లాదుడు కూడా మహాబలవంతుడైన హిరణ్యకశిపుని గురించి అనేక విధాలుగా చెబుతాడు. ఏం చెప్పారో తర్వాత చూద్దాం. ఓం శాంతి శాంతి శాంతి. సమస్త లోకా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఆరాధ్య తాతయ్య గారు. చెప్పు. ఓకే తాతయ్య గారు. గత జన్మల పుణ్య ఫలమే ఈ జన్మ. ఇది తెలుసుకోక మనలో చాలా మందికి ఒక అనుమానం వేస్తుంది. అది ఏమనగా, మేము బాగా పూజలు చేస్తాము, మాకే ఎందుకు ఈ కష్టాలు, మాకే ఈ అనారోగ్యం వచ్చింది అని. అనారోగ్యం తెచ్చుకునే ఆహారపు అలవాట్లు గుర్తు ఉండదు. అయినా కర్మను భరించడానికి శక్తిని కోరుకోవాలి. అది వదిలించుకునే దానికే పుట్టాము అని గుర్తు ఉంచుకోవాలి. మన తల్లిదండ్రులు, భాగస్వామి, మన పిల్లలు, పరిసరాలు ఇవన్నీ చూస్తే మనము ఎలాంటి కర్మ చేసుకుని పుట్టి ఉంటాము ఎవరు చెప్పకుండా అర్థం అయిపోతుంది. ఇంత కష్టంలో కూడా మళ్ళీ తప్పు చేయకుండా ఉంచమని కోరాలి. మళ్ళీ పాప కర్మలు చేయకుండా ఉంచినందుకు భగవంతుడికి కృతజ్ఞతతో నమస్కారం చేయాలి. కష్టాన్ని దాటించే నావలాగా భగవంతుడు నీ తోడు కోరాలి అని. కానీ కష్టమే రాకూడదు అంటే నువ్వు అంత పుణ్యం చేసి ఉంటే నీకు జన్మ అనేది ఉండదు. పుట్టావు భూమి పైన అంటే అది రుణం తీర్చుకోవడానికి. దేవుడైన కర్మ భూమిలో పుట్టి కష్టాలు తెప్పించుకోలేదు. దాటలేని కష్టం అంటూ ఏదీ లేదు. మనము పుట్టించుకుంటే కష్టం. దాని గురించి ఆలోచించడం మానేసి చేయాల్సిన కర్తవ్యం చేసుకుంటూ పోవాలి. అనుభవించే కొద్ది ఆస్తులే కాదు, కష్టాలు కూడా కరిగిపోతుంది. మనమందరం ఎన్నో కష్టాలు
చేసుకుంటూ ఉంటాము. గయ్యాలి భార్య నువ్వు చేసుకున్న కర్మ, బాధ్యత లేని భర్త నువ్వు చేసిన పూజ పుణ్యం యొక్క ఫలితం, బిడ్డలు మీరు చేసిన రుణాలు దానాలకు ఫలితం, తల్లిదండ్రులు నువ్వు చేసిన ఆధ్యాత్మిక ధర్మ కార్యాలను ఫలితం, వృత్తి వ్యాపారం స్నేహం ఇవన్నీ మీకున్న భూతదయకు రుణబంధాలు. కనుక నువ్వు ఎవరిని నిందించడానికి అవకాశం లేదు. ఎందుకంటే కోపంతో ఒక మాట అయితే అందరూ అంటాము, నా కర్మ కొద్దీ దొరికావు అని. అది నిజం. మన పుణ్య పాప కర్మలు మనల్ని బాధించి కర్మ నుండి ఆ పాపం నుండి విముక్తి కలిగిస్తుంది. మన పాపాలు రూపం వీళ్ళ రూపంలో ఉంది, మన పుణ్యం వీరి రూపంలో ఉంది అని వాళ్ళను భరించే శక్తిని భగవంతుడిని కోరుకొని నిత్యం నామ జపంతో కొత్తగా ఏ పాప కర్మలు చేయకుండా జీవితాన్ని ఉన్నతంగా జీవించాలి. చేతనైన సహాయం చేయాలి. ఒకరికి సహాయం చేయకపోయినా ఒకరికి ద్రోహం చేయకూడదు. ఒకరి గురించి మంచి చెప్పకపోయినా చెడు ప్రచారం చేయకూడదు. అసూయ, అహంకారం చాలా ప్రమాదం. అవి మనకు బద్ధ శత్రువులు. వాటిని వదిలేయడం మంచిది. ఒకడు కుబేరుడుగా భోగాలు అనుభవిస్తున్నాడు అంటే అది వారి గత జన్మ ఉపాసన పుణ్యం ఫలితం. దేనికైనా ఫలితం ఉంటుంది, అది పొందాల్సిందే. అయితే మనము ఏది మాట కట్టుకుంటామో అదే మనకు మిగులుతుంది. మరి ఇప్పుడు మనం ఏమి చేయాలి? పుణ్య కార్యాలు ఎక్కువగా చేయాలి. నలుగురికి సహాయపడాలి. అందరితో ప్రేమగా ఉండాలి. సర్వ ప్రాణులకు ప్రేమించాలి, సేవించాలి, తరించాలి. సాయిరామ్. మథారా గిరిజ. సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. ఓంకార బీజ రూపాయ సర్వేశాయ జగత్పతే ప్రథమాయ నమస్తుభ్యం శ్రీ సత్యసాయి గణాధిప పరిపూర్ణావతారి ప్రేమావతారి ప్రేమమూర్తి అయిన భగవాన్ సత్యసాయి బాబా వారి పాదపద్మములకు ప్రణమిల్లుతూ అహం సత్యబోధక దివ్య జ్ఞాన యజ్ఞ వ్యవస్థాపకులైన లక్ష్మీనారాయణ మామయ్య గారికి, వారి సతీమణి వరలక్ష్మి అత్తయ్య గారికి హృదయపూర్వక ప్రేమపూర్వక ప్రణామములు తెలుపుకుంటూ అహం సత్యబోధక సాధకులైన సాయి కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక ప్రేమపూర్వక సాయిరాం. సత్యం శివం సుందరం అనే గ్రంథరాజంను మరొకసారి స్వాధ్యాయం చేసే అనుగ్రహాన్ని ప్రసాదించిన స్వామికి ప్రణామములు తెలుపుకుంటూ, మొన్నటి రోజున రేగుల సామ్రాజ్యం గారు చెప్పింది ఒక్కసారి చూసుకొని తర్వాత అంశంలోకి ప్రవేశిస్తాం. సాయిరాం. డాక్టర్ సారా పవన్ గారికి స్వామి ఎంత అనుగ్రహాన్ని ప్రసాదించారో చెప్పారు. వాళ్ళ మనవడికి ఎంత డ్రామా ద్వారా ఆ మనవడు జన్మించారో చాలా వివరంగా తెలియచేశారు. ఆ హృదయ స్పందనను పెంచగలవు గాని మెదడులో మెదడుని బాగు చేయటం సాధ్యమవుతుందా అని చెప్పి స్వామి అడగటం, ఆ బిడ్డని స్వామి కాపాడటం, స్వామి ఆ బిడ్డకి నామకరణం ఆదిత్య అని నామకరణం చేయటం. ఆదిత్య అంటే సూర్యుడని అర్థం. ఈ ఆదిత్యుడి ద్వారా కుటుంబానికి ఎంతో సుందరమైన సూర్యోదయం అయింది. వారి జీవితాలలో స్వామి ప్రేమ కవోష్ణంతోనూ వారి జ్ఞాన దిదీతులతోనూ నింపారు. డాక్టర్ సారా పవన్ గారికి స్వామి సర్వశక్తిమత్వాన్ని నిరూపించే అభయదాయకమైన మరొక అనుభవం ఇది. అక్కడితో ఆవిడ ముగించారు. సాయిరాం. ఈరోజు అంశం 352వ పేజీ. ప్రశాంతి నిలయంలోని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో పనిచేసే వైద్య వృత్తిలోని చాలా మంది భగవాన్ మీది ప్రేమ వల్లనే అక్కడికి ఆకర్షింపబడ్డారు. భగవాన్ బాబా వారి ఆకర్షించగా వచ్చిన వాళ్ళు కూడా అక్కడ కొందరున్నారు. స్వామి ఆకర్షణతోనే ఎవరైనా అక్కడికి
చేరుకుంటారు. వచ్చిన తర్వాత స్వామి వాళ్ళని ఆకర్షిస్తారు. అలాంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళల్లో అగ్రేసరుడు డాక్టర్ ఓలేటి చౌదరి. ఆయన కార్డియాక్ సర్జన్. ఇప్పుడు ఆయన ప్రశాంతి నిలయంలోనే స్థిరపడ్డారు. హాస్పిటల్లో కార్డియాక్ సైన్సెస్ కి చైర్మన్ గా సేవలందిస్తున్నారు. ప్రశాంతి నిలయానికి 150 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉన్న చిత్తూరు పట్టణంలో జన్మించినప్పటికీ తమ జీవితంలోని మొదటి 15 సంవత్సరాల వరకు వారికి బాబా వారు తెలియదు. 50వ సంవత్సరానికి ఆయన అమెరికాలో ప్రఖ్యాతుడై స్థిరపడిన కార్డియాక్ సర్జన్. వారు మొదట న్యూయార్క్ నగరంలోను తర్వాత లాస్ ఏంజల్స్ లోను పనిచేశారు. వారికి వృత్తిపరమైన వ్యక్తిగత సమస్యలు ఏవీ లేకపోయినప్పటికీ మతపరమైన నేపథ్యంలో పెరిగినప్పటికీ అశాంతితో గజిబిజిగా ఉండేవారు. వారికి మనశ్శాంతి లోపించింది. వారి అసంతృప్తిని గురించి వారే చేసుకున్న విశ్లేషణను ఈ కింద ఇస్తున్నాము. చౌదరి గారు మంచి కార్డియాక్ సర్జన్. ఆయన మనశ్శాంతి అనేది ఆయనకి లేదు. వృత్తిపరంగా ఎటువంటి ఇబ్బందులు లేకపోయినా ఆయనకి అసంతృప్తిగా ఉంది అనే దాని గురించి ఈ కింద చాలా వివరంగా తెలియజేస్తున్నారు. నా చిన్నప్పటి నుంచి మా తల్లిదండ్రులు నాలో భగవంతుని మీద గాఢమైన విశ్వాసాన్ని కలిగించారు. ఎంతో స్వయం కృషి వల్ల, భగవద్ అనుగ్రహం వల్ల జీవితంలో బాగా పైకి వచ్చాను. నా వృత్తిలో ఎంతో సాఫల్యము పొందాను. కానీ నా దేశంలోని పేదవారికి నేనెందుకు పనికి రావటం లేదన్న అసహాయ భావం వల్ల నా హృదయంలో తీవ్రమైన అసంతృప్తి ఉండేది. ఒక సగటు భారతీయునికి వైద్య సదుపాయాలు లేకపోవటం నాకు బాగా తెలుసు. ఇండియాలో హృద్రోగాలు ఉండటం, అతి తీవ్ర స్థాయిలో ఉండటం, అవి అన్ని స్థాయిలలో వారికి కలుగటం ఇండియాలోని జనానికి సేవ చేయటానికి అవకాశాల కోసం వెదికేటట్లు చేసింది. గుండె జబ్బులు అనేవి ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా ఎవరికైనా వస్తుంది. అది ఇండియాలో చాలా ఎక్కువగా ఉంది. అలాంటి వారికి సహాయం చేయటం కోసం ఆయన ఆలోచిస్తూ ఉన్నారు. ఇండియాలో కార్డియాక్ సర్జరీ సౌకర్యాలను ఏర్పాటు చేసినందుకు ఎంతో సంతోషపడినప్పటికీ అవి ఒక వ్యాపార దృష్టిలోకి జారుకొని ధనికులకు మాత్రమే దొరుకుతున్నందుకు నిరుత్సాహం కలిగింది. ఇప్పుడు చిన్న జ్వరం అంటేనే హాస్పిటల్కి వెళ్తే ఏం జరుగుతుందా అనే ఆలోచనతో హాస్పిటల్కి వెళ్ళటానికి కూడా భయపడే పరిస్థితులు ఇప్పుడు మనం అందరం చూస్తున్నాం. దాని గురించి ఆయన చెప్తున్నారు. కార్డియాక్ సర్జరీలు చేయటానికి ఇండియాకు నేను అనేక మార్లు వచ్చినప్పటికీ కేవలం ధనికులకే అవి అందుతున్నందుకు నిరుత్సాహం కలిగింది. హృద్రోగ బీభత్సానికి బాధలు పడుతున్న పేదవారికి, దిక్కులేని వారికి ఏ రకంగానూ సాయపడలేకపోయినందువల్ల నాకెంతో బాధ వేసింది. అమెరికాలోని తన తోటి కార్డియాలజిస్ట్ స్నేహితుడైన తూమాటి రామకృష్ణ నుంచి 1992 అక్టోబర్లో మొదటిసారిగా ప్రశాంతి నిలయంలోని ఈ విలక్షణమైన హాస్పిటల్ ని గురించి చౌదరి గారు విన్నారు. స్నేహితుల ద్వారా ప్రశాంతి నిలయంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గురించి విన్నారు. ఈ హాస్పిటల్ ని దర్శించి అప్పుడే తిరిగి వచ్చిన ఆయన దాని గురించి ఎంతో భావావేశం పాలయ్యారు. లింగ, కుల, ప్రాంత, వర్ణ, మత వివక్షత లేకుండా ప్రజలకు మొత్తము ఉచితంగా అత్యున్నత స్థాయిలో వైద్య సేవలు అందిస్తున్న ఆ హాస్పిటల్ ని గురించి అతను చెబుతుంటే చౌదరి గారు నమ్మకుండా ఉండలేకపోయారు. ఆ హాస్పిటల్ మొత్తం 1 సంవత్సరం లోపు సమయంలోనే నిర్మించారని, అందులోని స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఎక్విప్మెంట్ ప్రపంచంలోని ఏ హాస్పిటల్లో ఉన్న పరికరాలకైనా తులతూగేవే అని తూమాటి వారాయనకు చెప్పారు. మొన్నే మామయ్య గారు చెప్పారు, 170 180 178 రోజుల్లోనే
సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ని పూర్తి చేశారు అని చెప్పేసి మొన్న మనకు తెలియజేశారు. ఇద్దరు మిత్రులు ఆ హాస్పిటల్ ప్రత్యేక లక్షణాలను గురించి చర్చించుకోవటంలో ఎంతగానో మునిగిపోయారు. కానీ ఆ హాస్పిటల్ ప్రాజెక్టు వెనుకనున్న ప్రత్యేక విలక్షణ వ్యక్తి మీద మాత్రం వారు దృష్టి పెట్టనే లేదు. ఎంతసేపు హాస్పిటల్ గురించి మాట్లాడుకుంటున్నారు కానీ వెనక ఉన్న భగవంతుని గురించి వాళ్ళు ఆలోచించలేదు. చౌదరి గారు ఆ హాస్పిటల్ గురించి తెలుసుకొని ఎంతో ఉత్సాహపడ్డాడు. డబ్బు తీసుకోకుండా మొత్తం ఉచితంగానే ఎంతో విలువైన కార్డియాక్ సర్జరీ చికిత్సలు అందిస్తున్నందుకు ఉత్సాహంతో పొంగిపోయారు. తన దేశస్థులలో అత్యంత నిరుపేదలకు సేవ చేయాలన్న తన స్వప్నం నెరవేర్చుకునే అవకాశం ఉన్నందుకు పొంగిపోయారు. చౌదరి గారు హాస్పిటల్ ని 1993 ఫిబ్రవరిలో మొదటిసారిగా చూశారు. ప్రశాంతి నిలయానికి రావటానికన్నా ముందే ఆయన హాస్పిటల్ అంతా కలియ చూసి ఆశ్చర్యచకితుడు అయినాడు. సాయిరాం సార్, నేను కూడా స్వామి అనుగ్రహంతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చూశాను. డిఎస్ శాస్త్రి గారి పుణ్యమా అని మొత్తం అంతా చూపించారు. ఇంకా కొన్ని చూడాల్సి ఉన్నాయి కానీ అంతా చూపించలేక కొంత చూశాను. హాస్పిటల్ ను మొదటిసారిగా చూశాక ప్రాచీనమైన గ్రామీణ నేపథ్యంలో నమ్మశక్యం కానట్లుగా అనిపించింది. అసలు ఈ లోకంలో కాక మరెక్కడో ఉన్నానని అనిపించింది. భవనం హాస్పిటల్ గా కన్నా గొప్ప వాస్తు శిల్పకళాఖండంగా అనిపించింది. దాని అందాన్ని వర్ణించటానికి మాటలు చాలవు. అది ఖచ్చితంగా జబ్బులు మాంచే దేవాలయం. హాస్పిటల్ లోపల కొత్త వచ్చినట్లుగా అనిపించింది. అది హాస్పిటల్ కాదు, జబ్బులు మార్చే దేవాలయము అని చెప్పేసి ఆయనకి చూడగానే అనిపించింది. అణువణువున అందులోని పవిత్రతే ఏ స్పెషాలిటీ హాస్పిటల్లోనైనా సాధారణంగా కనిపించే గడబిడ రణగొణ ధ్వని ఇక్కడ బొత్తిగా లేకపోవటం విశేషం. వార్డుల్లో పేషెంట్లు తెల్లని హాస్పిటల్ డ్రెస్సులు వేసుకుని ఎంతో శుభ్రంగా సంతృప్తిగా ఉన్నారు. ఇదంతా చూస్తూ హాస్పిటల్లో తిరుగుతున్నప్పుడు నా మనస్సంతా హాస్పిటల్ మీదనే నిలిచి ఉండి దీని అంతటికి కారణమైన వ్యక్తిని గురించి మాత్రం ఆలోచించలేదు. హాస్పిటల్ నుంచి బయటకు నడిచాకనే దీనికి రూపకల్పన చేసి నమ్మశక్యం కాని రీతిలో దీన్ని సృష్టించిన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి గొప్ప దయ. వారి మహాశక్తిని గురించి మనస్సు ఆలోచిస్తూ ఆశ్చర్యపడింది. స్వామి చెప్తారు కదా, హాస్పిటల్లో ఉండే పేషెంట్లు నవ్వుతారు, వాళ్ళతో పాటు వచ్చిన పేషెంట్స్ తో వచ్చిన మిగతా వాళ్ళు అందరూ నవ్వుతూనే ఉంటారు, ఇక్కడ బాధ అనేదే ఉండదు అని చెప్పి స్వామి తెలియజేస్తారు. మర్నాడు ఉదయం ప్రశాంతి నిలయ మందిర ప్రాంగణంలో భగవాన్ అపారమైన ప్రేమ దయలతో వీరి కళ్ళలోకి చూస్తూ నిలబడగా చౌదరి గారు ఊపిరి బిగపట్టుకొని ఎట్లాగో ధైర్యం చేసుకొని, భగవాన్, నేను లాస్ ఏంజల్స్ నుంచి వచ్చిన డాక్టర్ చౌదరిని అన్నాను. నీవెవరో తెలుసు నాకు అని మధురంగా సౌమ్యంగా జవాబిస్తూ స్వామి ఆయనకు విభూతి సృష్టి చేసి ఇచ్చారు. ఆయన ఆ అసాధారణ అనుభవం నుంచి కోలుకునేటప్పటికీ బాబా వారు కదలి వెళ్ళిపోయారు. నేను లాస్ ఏంజల్స్ నుంచి వచ్చాను, నా పేరు చౌదరి అని తెలియజేశారు. స్వామి నాకు తెలుసు అని అనేసరికి ఆనందంలో, స్వామి విభూతి ఇచ్చిన ఆనందంలో స్వామి ముందుకి కదిలి వెళ్ళిపోయారు. కొన్ని నిమిషాల తర్వాత ఆయన్ని ఇంటర్వ్యూ గదిలోకి పిలిచారు. భగవాన్కి ముఖాముఖిగా ఒక్కడే నిలబడేటప్పటికీ ఆనందం వల్ల గగురుపాటుతో అతని వెన్నుముక జలధరించింది. ఆనందావేశంతో అతనిలో ఒక చిన్న వణుకు పుట్టింది. నీవు బరువు కోల్పోయావు అని ప్రేమగా అన్నారు బాబా. అనూహ్యమైన బాబావారి ఆ మాటలకు చౌదరి ఎంతగానో చెల్లించిపోయి ఏడవటం మొదలు పెట్టాడు. ఇండియాకు ఆయన రావటానికి
కొన్ని నెలల ముందు పళ్ళ మీద ఆయనకు ఒక దరిద్రపు మొండి కురుపు వేసి మంచి దంత వైద్యుడు దానికి చికిత్స చేసినప్పటికీ అది మానలేదు. అందువల్ల ఆ రోజుల్లో ఆయన సరిగ్గా తిండి తినలేకపోవటంతో 10-12 పౌండ్ల బరువు తగ్గిపోయాడు. ఈ పంటి నొప్పి సంగతి, బరువు కోల్పోవటం గురించి తన సహోద్యోగులకు, ఇంట్లో వాళ్లకు మాత్రమే తెలుసు. ఇప్పుడు తాను సర్వజ్ఞుడైన మహావ్యక్తి ముందు, ఆయన మహోన్నత వ్యక్తిత్వం ముందు తన అంతరంగం నగ్నంగా ఆవిష్కారమవుతుండగా నిలబడి ఉన్న అనుభవం కలిగింది. దాన్ని వర్ణించగలిగేటట్లు లేదు. భగవాన్ ఇంకా ఆశ్వాసిస్తూ అభయమిస్తున్న కంఠంతో, విచారించకు, పన్ను సరిగ్గా అవుతుందిలే అంటూ చౌదరి గారిని నీకేం కావాలి అని అడిగారు. ఈ అద్భుత అనుభవం నుంచి కొంత తేరుకున్న చౌదరి గారు, స్వామి, నాకు శాంతి కావాలి అని గభాలన అన్నారు. అశ్రువులు నిండిన ఆయన కళ్ళలోకి చూస్తూ, భగవాన్, నీవు ఆ నాకు కావాలి అన్న వాటిని తీసేస్తే నీకు శాంతి మిగులుతుంది. నీవు ఆ పని చేయటానికి ఎప్పుడూ కోతిలాగా సంచరించే నీ మనస్సుని నిగ్రహించు అని అంటూ దాన్ని భగవంతుని మీద నిలిపినప్పుడే అది నిశ్చలమవుతుందని చెప్పారు. ఎవరు వచ్చినా ఐ వాంట్ పీస్ అందరూ శాంతినే కోరుకుంటారు. ఎవరమైనా కోరుకునేది అదే. ఆ శాంతి, స్వామి నాకు శాంతి కావాలి అంటే నాకు అనేది తీసివేసి కోతిలాగా ఉన్న మనసుని నిగ్రహించుకుని భగవంతుని మీద పెడితే నీకు శాంతి అలా లభిస్తుంది అని చెప్పేసి స్వామి తెలియజేశారు. అప్పటికి గాని చౌదరి గారు నిలదొక్కుని హాస్పిటల్లో తాను సేవలు చేయటానికి భగవాన్ అనుమతిని అడగలేకపోయారు. దానికి జవాబుగా, భగవాన్, బంగారు, ఈ హాస్పిటల్ నీదే కానీ నాది కాదు. నీవు అనుకున్నప్పుడు నీవిక్కడ పని చేయవచ్చు అని అన్నారు. అడగదాం అనుకున్నారు, అడగలేకపోయారు. మనసులో ఏమనుకుంటే అది స్వామికి తెలుస్తుంది. స్వామి, ఇది నీది నాది కాదు, నువ్వు ఎప్పుడైనా చెయ్యొచ్చు అని చెప్పారు. ఈ సమాధానం ఆయన గుండెలకు తగిలింది. ఇంటర్వ్యూ తర్వాత పరమానంద అనుభూతితో ఆయన ఓలలాడినాడు. అది ఆయనకు ఎంతో కొత్త అనుభవం. అవతార పురుషునితో గడిపిన ఆ 15 నిమిషాలు జీవితాన్ని గురించిన వారి అవగాహనను మొత్తం శాశ్వతంగా మార్చివేశాయి. ఆయనకు ఇంతవరకు వెన్నాడిన అసంతృప్తి, అనిశ్చితత్వము గాలిలో కలిసిపోయి వాటి స్థానంలోకి శాంతి, పవిత్రత చోటు చేసుకున్నాయి. భగవాన్ యొక్క ప్రేమ వల్ల నిరాశ, నిస్పృహల గుప్పిటలోంచి ఆయన విముక్తుడైనాడు. ఆ తర్వాత తన తోటి వైద్యులను తనకు విముక్తి ప్రసాదించిన వారి చల్లని నీడలోకి తెచ్చి వారికి విముక్తి కలగటానికి కారకుడైనాడు. తన ఉద్యమాన్ని గురించి డాక్టర్ చౌదరి గారు ఈ క్రింద విధంగా తెలిపారు. భగవాన్తో నాకు జరిగిన తొలి సమావేశం అనేక హృద్రోగ సమస్యలకు చికిత్స చేయడంలో అనుభవం ఉన్న అనేక వైద్యులతో ఒక నెట్వర్క్ ని ప్రారంభించటానికి కావలసిన ప్రేరణ ఇచ్చింది. బాబాను కనీసం వినని వాళ్ళు, ఇండియాకు రాని వాళ్ళు కూడా కేవలం నేను అడిగినంత మాత్రంలో దీనిలో చేరటానికి సిద్ధమయ్యారు. అయితే వీళ్ళందరికీ తాము ఒకే బృందంలోకి రావటానికి సాధారణ అంశం ఏదంటే అది తోటి వాళ్లకు నిస్వార్థంగా సేవ చేయాలన్న చైతన్యమేనని వెంటనే నేను తెలుసుకున్నాను. ఒక నెట్వర్క్ ఏర్పాటు చేయటం, దాంట్లో అసలు స్వామి గురించి వీళ్ళకి తెలియదు, కానీ వాళ్ళకి సేవ చేయాలి అనేది వాళ్ళ కోరిక. అందుకే వాళ్ళందరూ చేరారు. అనతి కాలంలోనే మేము కార్డియాలజిస్టులు, కార్డియాక్ సర్జన్లు, కార్డియాక్ ఎనిస్థియాలజిస్టులు, హృద్రోగ చికిత్సకు సంబంధించిన ఇతర వ్యక్తులను అమెరికా మొత్తం నుంచి ఒక టీంగా సిద్ధం చేయగలిగాము. సంవత్సరంలో ఒక నిర్ణీత కాలంలో వచ్చి
భగవాన్ హాస్పిటల్లో పనిచేయగలిగాం. ఈ టీము యొక్క ముఖ్య ఉద్దేశం ఇక్కడున్న హాస్పిటల్లో ఉన్న వ్యక్తులను ఇందులో భాగస్వాములను చేసి భావాలను, అనుభవాన్ని, జ్ఞానాన్ని పరస్పరం పంచుకుంటూ వాళ్లకు అదనంగా ఉన్న టీం లాగా పనిచేయడం. పేదలకు సేవ చేయాలన్న నా కోరిక, నా ఆధ్యాత్మిక తపన ఎంటిని తీరుస్తూ ఒక ట్రిప్పు కన్నా ఒక ట్రిప్పు నాకు ఎక్కువ సంతృప్తి కలిగించింది. పరమేశ్వరుడు ఈ డాక్టర్ల ఆత్మలకు చికిత్స చేస్తే వీళ్ళు మర్చుల ఆత్మలను మరవకుండానే వారి శరీరాలకు చికిత్స చేస్తున్నారన్నది ఖాయం. ఎంత చక్కటి మాట. పరమేశ్వరుడు మొత్తం అందరికీ ఎటువంటి అనారోగ్యాన్నైనా పరమేశ్వరుడే తీరుస్తాడు. మానవుల యొక్క ఆత్మలను మనము చేస్తున్నాము అనే భావంతో చేయకుండా వాళ్ళ శరీరాలకు చికిత్స చేస్తున్నాం అన్నది ఖచ్చితంగా జరుగుతోంది అని చెప్పేసి ఆయన తెలుసుకున్న విషయం. జగద్గురు 12వ ప్రభ జగద్గురు. ఏ సాధకునికైనా ఒక ఆధ్యాత్మిక గురువు లభించడం అన్నది ఒక గొప్ప పెన్నిది లభించటం లాంటిది. పెన్నిది లభించటం లాంటిది. మనకు మన అనుగ్రహము, స్వామి అదృష్టము, మనకు జగద్గురువు పరమేశ్వరుడు ఇద్దరు ఒకరే. అది మనం అందరం చేసుకున్న గొప్ప అదృష్టం. ఒకరిని గురువుగా, బోధకునిగా అంగీకరించిన తర్వాత అంతిమ జీవిత లక్ష్య సాధనకు చేయాల్సింది ఒక్కటే. అది వారికి తనను తాను శరణాగతి పొందటం. భగవంతుని మీద లాగానే తన గురువు మీద భక్తి ఉన్న ఉత్తమ జీవికి పరమ సత్యాలు ఆవిష్కారమవుతాయి. ఇప్పటిదాకా మామయ్య గారు చెప్పింది శ్రేయో హి జ్ఞానం అభ్యాసాస్. దాని గురించే ఇప్పుడు జగద్గురు అయిన స్వామి మనకు తెలియజేస్తున్నారు అని ఉపనిషత్ భావన. అసలైన గురువుకి 5 లక్షణాలు చెప్పాయి ఉపనిషత్తులు. అతని సన్నిధిలో జ్ఞాన స్ఫురణము, దుఃఖక్షయము, ఆనంద ఆవిర్భావము, సర్వ సమృద్ధి, ప్రతిభ, సంవర్ధనములు కలగటమే ఆ లక్షణాలు. ఉపనిషత్తులో 5 లక్షణాలు ఉన్నాయి. ఆ లక్షణాలు ఏంటి అంటే జ్ఞానస్ఫురణము, ఇందాక జ్ఞాతం, ద్రష్టం, ప్రవిష్టం, జ్ఞానము, ఆరూఢము, మధ్యలో ఈ సాధకుడు. ఆ 3 జ్ఞానము, సాధకుడు, ఆరూఢము, ఆ 3 గురించి చాలా చక్కగా ఇప్పటిదాకా మనం తెలుసుకున్నాము. దాని గురించి తెలియజేస్తున్నారు. భారతీయ సంప్రదాయంలో ఆషాఢమాస పూర్ణిమ గురువుని పూజించే పూర్ణిమగా నిర్ధారితమైంది. సాధారణంగా జూలైలో వచ్చే ఈ పండుగ చాలా ముఖ్యమైన పండుగ. దీని గురించి మొన్నే డిఎస్ శాస్త్రి గారు మనందరికీ తెలియజేశారు. రుద్రంలో జూలైలో వచ్చే తొలి పండుగ వ్యాస పూర్ణిమ, గురు పూర్ణిమ, గురువుని పూజించడం. ఆ తర్వాత శ్రావణ మహాలక్ష్మి, ఆ తర్వాత చెప్పుకుంటే విఘ్నేశ్వరుడు తర్వాత శక్తి, ఆ శక్తి తర్వాత పరమేశ్వరుడు, పరమేశ్వరుని తర్వాత విష్ణుమూర్తి. దాని గురించి మొత్తం డీటెయిల్ గా చెప్పారు. అందుకని నేను నా 4 మాటలు గుర్తు చేసుకుంటున్నాను. సైరా వేదాలను విభజించి మహాభారతాన్ని రచించి అష్టాదశ పురాణాలను గ్రంథించిన వేదవ్యాసుడు జన్మించిన రోజు కూడా ఇదే కావటం చేత దీన్ని వ్యాస పూర్ణిమ అని కూడా అంటారు. సాధకులు తమ గురువు ఆశీస్సులు, మార్గదర్శనము, ఆధ్యాత్మిక మార్గంలో పురోగతి కోసం ఆశిస్తూ తమ గురువుని పూజిస్తారు. తమ గురువు సాయంతో గత సంవత్సరం తాము సాధించిన ఆధ్యాత్మిక ప్రగతిని అంచనా వేసుకునే రోజు కూడా ఇదే. ప్రతి సంవత్సరం పవిత్ర గురు పూర్ణిమ నాడు భగవాన్ బాబా వారి పాద పద్మాల వద్దకు వేలాది భక్తులు రావటంలో ఆశ్చర్యం లేదు. భగవాన్ ప్రేమ ఆశీస్సులతో తేజరెల్లుతున్న ముఖంతో చక్కగా అలంకరించిన వేదిక మీద కూర్చుని ఉండగా శ్రీ సత్యసాయి విశ్వవిద్యాలయ విద్యార్థులు వేద పారాయణం చేస్తూ భజనలు పాడుతూ జగద్గురుని స్తుతిస్తుండగా గురు పూర్ణిమ పర్వం మొదలవుతుంది. స్వామి దగ్గర ఆషాఢ పూర్ణిమ ఎంత బాగా జరుగుతుందో ఇక్కడ ఉన్న చూసిన వాళ్ళందరికీ బాగా తెలుసు. నేనైతే చూడలేదు సాయిరామ్. ఇంకా ఆ రోజు పతాక సన్నివేశం దివ్య గురువు దయాహృదయం నుంచి
దివ్య సందేశం ప్రవహించడం. 1986 నుంచి 93 దాకా గంధనం చేస్తున్న ఈ పుస్తకంలోని ఈ చివరి అధ్యాయంలో బాబా వారు ఇచ్చిన గురు పూర్ణిమ ఉపన్యాసాల సారాంశాన్ని ఇస్తున్నాము. ఈ ఉపన్యాసాల ద్వారా అవతార పురుషుడు సద్గురువుగా ఎంతటి అధికారం కలవారో, ఆయన ఎట్లా గురువులకే గురువో సందేహం లేకుండా నిరూపితమవుతుంది. ఇందులో ఉన్న భగవాన్ ప్రతి ఒక్క ఉటంకింపు ఇంచుమించు ఈ 8 సంవత్సరాల గురు పూర్ణిమలలో వారిచ్చిన 8 ఉపన్యాసాల నుంచే తీసుకున్నాము. స్వామి గురు పూర్ణిమలలో చెప్పినవి మనము చాలా సార్లు మామయ్య గారు చెప్పగా విన్నాము. దాని గురించే ఈ పుస్తకంలో చాలా చక్కగా వివరంగా తెలియజేస్తున్నారు. మనిషి చేసే మహాపాపం అతడు తన దివ్యత్వాన్ని మరచి తనను వేరే వ్యక్తి అనుకుంటూ తన మనస్సుని రాగద్వేషాలతో నింపుకోవటం అని అంటారు బాబా. మనం చేసే పాపం రాగద్వేషాలతో మన మనసుని ఎప్పుడు నింపుకోవటం. తన అసలైన స్వభావం దివ్యమే అయినప్పటికీ అతడు అజ్ఞానపూరితంగా తాను మన శరీరాలతో తాదాప్యం పొందినవే అనుకోవటం. అతడు అజ్ఞానపూరితంగా తాను మన శరీరాలతో తాదాప్యం పొందినవే అనుకోవటం. సకల దుఃఖాలకు మూలమైనది ఈ పాపమే. తన వాస్తవమైన దివ్యత్వాన్ని కొనుగొన్ననాడు అతని దుఃఖాలన్నీ తొలగిపోతాయి. ప్రాపంచికమైన ఏ సంపాదనలు, విజయాలు, ఇంద్రియ సుఖాలు, ఐశ్వర్యము, హోదా, అధికారము, పాండిత్యము, కీర్తి ప్రతిష్టలు దుఃఖం నుంచి అతన్ని విముక్తం చేయలేవు. రాగద్వేషాలతో ఉంటే ఎన్ని వచ్చినా ఏమి వచ్చినా మనకున్న బాధల్ని తొలగించలేవు. తన దివ్యత్వాన్ని అతను గుర్తించిన నాడే అతను కోరుకుంటున్న శాశ్వత కేవలానందం అతనికి లభిస్తుంది. అనేక జన్మలుగా తన దివ్యత్వాన్ని తెలుసుకోవటం కోసం చేస్తున్న అన్వేషణ అప్పుడు కానీ ముగియదు. మానవుని జీవితానికి సకల ఆధ్యాత్మిక సాధనలకు ఆది లక్ష్యం. ఈ మార్గంలో ఎట్లా మొదలెట్టాలి? లక్ష్యము అంటే గురి అని చెప్పేసి ఇప్పుడే తెలియజేశారు స్వామి. మళ్ళీ నాకు అదే ఇచ్చారు, అది స్వామికే తెలియాలి. నాకు చాలా చక్కగా ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేకుండా ఇచ్చారు స్వామి. 1986 జూలై 21 నాడు భగవాన్ తమ ఉపన్యాసంలో ఈ ప్రశ్నకు సమాధానం చెప్పారు. ఈ గురు పూర్ణిమ నాడు ఏ అష్టాక్షరి పంచాక్షరి నామాలను ఉపదేశించదలుచుకోలేదు. నేను చెప్పేది పుస్తకాలు లేని వాళ్ళకి అర్థమైపోయి ఉండొచ్చు. ఏ భగవద్గీతను ఏ బ్రహ్మసూత్రాల్లో చదవమని నేను బోధించటం లేదు. దేవుడు ఉన్నాడు అనే 5 అక్షరాల వాక్యాన్ని మీరు ప్రధానంగా తీసుకోండి. దినమంతా దీన్నే చింతిస్తూ, భావిస్తూ, ఆచరిస్తూ, ఆనందిస్తూ, అందరికీ అందిస్తూ ఉండే ఇంతకంటే లోక కళ్యాణం మరొకటి లేదు. ఓం నమ శివాయ అన్న, ఓం నమో నారాయణ అన్న, వీటన్నిటికన్నా దేవుడు ఉన్నాడు అనే నామాన్ని మనసులో ఎప్పుడు చింతిస్తూ ఉంటే అంతకన్నా లోక కళ్యాణం మరొకటి లేదు. అలా అని అవి చదవద్దా అంటే అవి కూడా చదువుకోవచ్చు, అది మన అభిప్రాయం. ఈ మంత్రాన్ని మీరు ఈనాటి ఉపదేశంగా భావించి ఎక్కడికి వెళ్ళినా ఎలాంటి పరిస్థితుల్లోనైనా దేవుడు ఉన్నాడని బల్లగ్రుద్ది చాటండి. ఈ విశ్వాసాన్ని బలపరుచుకుంటే లోకమంతా నిత్య కళ్యాణం పచ్చ తోరణంగా కళకళలాడుతూ కిలకిలా నవ్వుతుంది. రామ మంత్రం, కృష్ణ మంత్రం, శివ మంత్రంల కంటే దేవుడున్నాడు అన్నదే చాలా బలమైన మంత్రం. అన్ని విశ్వాసాల కంటే దైవ విశ్వాసాన్ని అభివృద్ధి పరుచుకొని
సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ తోటి మానవుల బాధలను కొంతవరకైనా పంచుకొని సమాజ సేవకు జీవితాలను అంకితం చేయాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తున్నాయి. స్వామి ఒక గురు పూర్ణిమ నాడు చెప్పిన సందేశం. 1992 జూలై 14వ తేదీ నాడు స్వామి మాట్లాడుతూ, దైవ విశ్వాసమే మనకు నిజమైన శ్వాస, కానీ ఈ విశ్వాసము మధ్య మధ్యలో మార్పు చెందుట చేత, వ్యక్తిగతమైన అభిప్రాయ భేదము చేత మానవుడు అనేక విధములైన దుఃఖములకు, అశాంతికి గురి అవుతున్నాడు. గాఢముగా రూపొందిన భావములు ఎట్టి పరిస్థితులలోనైనా సుక్షేమంగానే ఉంటాయి. భక్తి భావములను గాఢముగా చేర్చుకోలేని భక్తులు ఎప్పుడు అశాంతిగానే ఉంటారు. దీనికి ఒక చిన్న ఉదాహరణ స్వామి చక్కగా ఉదాహరణ చెప్పి తెలియజేస్తున్నారు. రోడ్లకు ఇరువైపులా కొన్ని చోట్ల పెద్ద పెద్ద వృక్షములు ఉంటాయి, కానీ క్షామము ఏర్పడి వర్షము లేనప్పుడు కూడా ఈ పెద్ద వృక్షములు పచ్చగానే ఉంటాయి. అయితే దాని ప్రక్కనే ఉన్న వరి పంటకు నీరు పెట్టకపోతే ఆ పంట వాడిపోతుంది. దీనికి కారణం ఏమిటి? రోడ్డు పక్కన చాలా పెద్ద పెద్ద వృక్షాలు ఉంటాయి, వాటికి నీరు పెట్టాల్సిన పని లేదు, కానీ పక్కన ఉన్న వరి పంటకి మాత్రం నీరు పెట్టకపోతే అది వాడిపోయి ఎండిపోతుంది. ఆ పెద్ద చెట్టు యొక్క వేర్లు అడుగున నీటి మట్టం వరకు చేరిపోయింది, కనుకనే లోపల నుండి వేర్ల ద్వారా నీళ్లు సప్లై అవుతున్నాయి. కానీ పక్కనే ఉన్న వరి పైరు కింద నీటి మట్టము వరకు చేరలేదు, అవి పైనే ఉంటున్నాయి. కనుక పైనే నీరు ఉన్నంత వరకు వేరు పచ్చగానే ఉంటుంది, పైన నీరు లేకపోతే అది ఎండిపోతుంది. నీరు కరెక్ట్ గా ఉంటేనే పంట చక్కగా ఉంటుంది, అది సరిగ్గా లేకపోతే ఎండిపోతుంది. దానికి ఇంకొక ఉదాహరణ, మరొక ఉదాహరణ. కొండలపై నుండి నెట్టబడినప్పుడు ప్రహ్లాదుని ఎవరు కాపాడారు? విష్ణువు కాదు, అతని విశ్వాసమే కాపాడింది. మొన్న ఎవరి సత్సంగంలోనూ విన్నాను సాయిరాం, ప్రహ్లాదుడు ఒక్క సెకను కూడా భగవంతుడు నన్ను కాపాడాలి అని ఆయన అనలేదుట, నోటితో ఆయన పిలవలేదుట. అసలు ఆ విశ్వాసమే ఆయన్ని రక్షించింది అని చెప్పేసి మొన్న ఒకరి సత్సంగంలో చాలా చక్కగా వివరంగా తెలియజేశారు. అతని విశ్వాసమే విష్ణు స్వరూపాన్ని ధరించింది. కాబట్టి ఆధ్యాత్మిక మార్గంలో విశ్వాసం కలిగించుకోవటమే మొదటి మెట్టు, దానికి మరి ఇతర పద్ధతి లేదు. భగవాన్ ఇంకా ఇట్లా అన్నారు ఈ విషయంలో, శాస్త్రాలన్నీ చదివి యజ్ఞయాగాదులు చేయవచ్చు, అయినా భగవంతునిలో గాఢ విశ్వాసం లేకపోతే ఆ కర్మకాండ కానీ, ఉపనిషత్తులో గీతాధ్యయనాల పాండిత్యం కానీ ఎందుకు పనికిరావు. అవన్నీ కేవలం శారీరక బౌద్ధిక వ్యాయామాలే అవుతాయి. ఏదైనా విశ్వాసంతోనే చెయ్యాలి, విశ్వాసం లేకుండా ఏమి చేసినా, ఎలాంటి సాధన చేసినా అది మనకు ఉపయోగము ఉండదు. అవన్నీ కేవలం శారీరకంగా మనం చేసుకునే వ్యాయామాలే అని చెప్పి తెలియజేస్తున్నారు. నీ విశ్వాసాన్ని ఇంకా ఇంకా గాఢం చేసుకో. దేవుడే లేకపోతే విశ్వంలో ఆ అద్భుతాలన్నీ ఎట్లా ఉన్నాయి? నక్షత్రాలన్నీ ఎవరి శక్తి వల్ల తమ తమ స్థానాల్లో నిలిచి ఉన్నాయి? ఏ ఇరుసు లేకుండానే భూమి తన కక్షలో ఎట్లా పరిభ్రమిస్తోంది? అందరికీ ప్రాణదానం చేస్తూ గాలి ఎట్లా వీస్తోంది? ఇవన్నీ మానవ శక్తికి అతీతాలు. ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి? మనం చెయ్యట్లేదు కదా. గాలి వచ్చినప్పుడు చెట్లన్నీ ఊగుతూ ఉంటాయి, అది మనం చేసే పని కాదు. అలాంటివన్నీ అతీతమైన శక్తి, భగవంతుని శక్తి. మానవ శక్తికి ఇవి ఏమి ఉపయోగం ఉండదు, భగవంతుని శక్తి ఇదంతా అని చెప్పి తెలియజేస్తున్నారు. తెర వెనుక అదృశ్య శక్తి వీటినన్నిటినీ ఆడిస్తోంది. ఆ అదృశ్యుడే వీటినన్నిటినీ దృశ్యం చేస్తున్నాడు, అదే భగవత్ శక్తి. భగవంతుడెవరు? బాబావారి మాటల్లో భగవంతుడు మూలాధార చైతన్య శక్తి, విశ్వం మొత్తానికి పునాదిగా నిలిచే
పరమ చైతన్య శక్తి. ఆయనకు అంతిమంగా రూపం లేకపోయినా భక్తుడు కోరిన ఏ రూపంలోనైనా ఆయన ఆవిష్కారం అవుతాడు. శరీర స్పృహతో చుట్టబడిన మనకు రూపంతో ఉన్న భగవంతుణ్ణి పూజించటమే తేలిక. ఏ రూపంలోనైనా భగవంతుని కొలిస్తే ఆయన వచ్చి మనల్ని రక్షిస్తారు అని చెప్పేసి తెలియచేస్తున్నారు. భగవద్గీతలో భగవానుడు అంటాడు, రూపరహతిని మీద మనస్సుని ఉంచితే అది ఇంకా కష్టం. రూపం ఉన్న వారికి ఆ లక్ష్యం చేరటం ఎంతో కష్టం. రూపం ఉంటేనే మనం నేనైతే సరిగ్గా పూజించలేను. రూపం లేకపోతే ఇంకా అసలు దాన్ని 5 నిమిషాలు ధ్యానం చేస్తే 5 నిమిషాల్లో ఆ చుట్టుపక్కల ఉన్నవన్నీ గుర్తొస్తూ ఉంటాయి. అలా రూపం ఉంటేనే చెయ్యలేను నేను, రూపం లేకుండా ఉంటే అది చెయ్యటం చాలా కష్టం అని చెప్పేసి దాంట్లో లక్ష్యం చేరటం కూడా ఎంతో కష్టము అని చెప్పి తెలియజేశారు. కాబట్టి తొలి దశలో స్వరూపుడైన భగవంతుణ్ణి ఎన్నుకోవటమే మంచిది. భగవంతుని ఏ రూపాన్నైనా ఎన్నుకోవచ్చు, కానీ అన్ని రూపాలు ఆయనవేనని, చివరగా ఆయన రూపరహితుడని జ్ఞానం ఉండాలి. మొట్టమొదట ఒక రూపాన్ని చూసుకొని ఆ రూపంతో తదేకమై సామీప్యం పొంది చివరికి రూపరహితుడు అనే విషయాన్ని మనము ఎప్పుడు తెలుసుకోవాలి. మార్గంలో ముందుకు పోతున్న కొద్దీ శరీర స్పృహ పోయి భగవంతుడు రూపరహితుడన్న జ్ఞానం కలుగుతుంది. సాకారంతో మొదలుపెట్టి నిరాకారంతో ముగించు అని దీన్ని భగవాన్ చక్కగా చెప్పారు. భగవంతుడి మీద సాయిరామ్. నాకు ఈ అనుగ్రహాన్ని ప్రసాదించిన స్వామికి, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన లక్ష్మీనారాయణ మామయ్య గారికి హృదయపూర్వక ప్రేమపూర్వక పరిణామం తెలుపుకుంటూ, ఇప్పటిదాకా శ్రోతులై శ్రద్ధగా విన్న సాధకులందరికీ సాయిరామ్. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనంతు యద్భవే తత్స్వద్యం క్షమ్యతాం దేవ నారాయణి నమోస్తుతే. అపరాధ సహస్రాన్ని క్రియంతే అహర్నిశం దాసోయం ఇది మాత్మ. క్షమించు పరమేశ్వర, క్షమించు సాయేశ్వర. సత్య సాయి పరబ్రహ్మార్పణమస్తు.